బీవుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చెప్పలేదు పిన్ని. ముద్దు మొహమా, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో ఏమీ తెలియదు. తినడం నిద్రపోవడం ఈ రెండు తెలుసు. వంట అయిందా? అవుతోంది పిన్ని. త్వరగా వెళ్ళి వండి తగలే. అయ్యో అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. ఏంటత్తా చెరుపులాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావయ్యా? తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదత్త. నాలాంటి వాడిని ఈ 4 గోళ్ల మధ్య కట్టిపడేస్తాట. ఏం తోచక అలా ఊరంతా ఒకసారి చుట్టేసి వచ్చా. చూడు, వెంటనే వెళ్ళి ఆ పట్నం బాబుని భోజనానికి తీసుకురా. పట్నం బాబునా? అత్తోయ్, నువ్వేదో ఆయన వెనకాల పడుతున్నావు గాని ఆయనంత నమ్మదగిన మనిషిలో నాకేం కనపట్టలేదు. చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ముందే చెప్తున్నా. నేనేం పసిపిల్లని కాదయ్యా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. వంట అయిపోతుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పట్నం బాబుని తీసుకురా. సరే, చెప్తేనకపోతే ఏం చేస్తాం? తీసుకొస్తాలే. అత్త, పట్నం బాబుని తీసుకొచ్చా. ఎక్కడా? వెనకాలే ఉండాలి. ఉండు, బయట ఉన్నాడేమో చూసి తీసుకొస్తా. కొంప ముంచెట్టున్నావయ్యా. పళ్ళు జువ్వులు లాగేస్తున్నాయి బెదరు. మళ్ళీ ఇతని ఛాన్స్ ఎప్పుడు వస్తుందని గుండె నిండా పొగ పీలుస్తున్నాను. కాసేపు ఆగు. ఏడ్చినట్టుందిలే, పారే దీన్ని. అత్త, వచ్చేసాడు పట్నం బాబు. చూసావా, తీసుకొచ్చేసాను. హలో, ఆన్ డూ ఫైన్, ఫెంటాస్టిక్, ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్, కాంగో నేషన్స్, థ్యాంక్స్ వెరీ మచ్, బ్యూటిఫుల్. పట్నం బాబు చాలా తమాషా అయిన మనిషిలే అత్త. కావాలని అసహ్యమైన ఇంగ్లీషు, చండాలమైన తెలుగు మాట్లాడి అందరినీ నవ్వించేస్తుంటాడు. రండి బాబు రండి. మీలాంటి మహానుభావులు అడుగు పెట్టడంతో మా చిన్న ఇల్లు పావనమైంది. మా ఇల్లు పొలాలు అన్నీ కలిపినా మీ వేళ్లకున్నంత ఉంగరాల ఖరీదు చేయదు. అంటే మీ ఇల్లు పొలాలు ఖరీదు 6 రూపాయలేనా? 6 రూపాయలేమిటి? నా చేతి ఉంగరాలు 3 కలిపి 6 రూపాయలేగా. 6 రూపాయలా? పెద్దలు అట్టాగే మాట్లాడతారత్త. వాళ్ళు ఓ లచ్చని ఓ రూపాయి అంటారు. మొన్న నేను కారు ఖరీదు ఎంత అని అడిగా, 2 రూపాయలు అన్నాడు. అంటే 2 లక్షలు అన్నమాట. ఆ లెక్కన ఈ చేతికున్న ఉంగరాల ఖరీదు 6 లక్షలు. మహాపురుషులు, సాక్షాత్తు కుబేర పుత్రులు. మీ అమ్మాయ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఫ్రంట్ అదిరింది, సైడ్ ఊపేసింది, బ్యాక్ దదరిల్లింది, టోటల్ బాడీ కుదిపేసింది. పట్నం బాబు, ఈ అమ్మాయి గంగానం పెద్ద కూతురు. రెండో కూతురును కూడా చూసి అప్పుడు మాట్లాడండి. అలాగలాగలాగే. తగుదనమ్మా అంటూ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో లోపలికి పో. అమ్మా లీలా, ఇలా రామ్మా. లీలా ఫెంటాస్టిక్. జూలు విదిలించిన పంచి కళ్యాణిలా ఉంది. కొత్త డెక్కలు కొట్టించిన పందెపు గుర్రంలా ఉంది. పట్నం బాబుకు గుర్రాలంటే చాలా ఇష్టం అత్త. ఆయనకి 12 గుర్రాలున్నాయి. ఓ బండి కూడా ఉంది. అన్ని గుర్రాలున్న వాళ్ళకి బండుండడం ఏ విశేషం బాబు? ఇది నా రత్నాల రాశి, మా అమ్మాయి లీలా. నమస్కారం అండి. హలో, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్, మార్వెలస్, స్టిక్, బ్యాడ్ మిల్క్, థ్యాంక్స్ వెరీ మచ్. గుడ్డు గుడ్డు. ఊరుకోండి బాబు గారు, అట్లా నవ్వింగ్ చేయకండి. మామూలుగా మాట్లాడండి కాసేపు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక భోజనాలకు పదండి. భోజనమా? తొందరగా పెట్టండి, కడుపులో అని గుర్రాలు పరిగెత్తున్నాయి. బాబు గారిదంతా గుర్రాల బాసే, అది తమాషా. పాపం బాబు ఎంత ఆకలిగా ఉన్నారు. అవునత్త, ఇల్లు వదిలి 2 రోజులు అయింది కదా. ఇంటి భోజనం చూసేటప్పటికి పూనకం వచ్చేసింది బాబు గారికి. బాబు, ఆలస్యమైందని తొందర పడకండి. మెల్లిగా మెల్లిగా. అలాగ సిగ్గు లేకుండా తినండి బాబు. ఇదిగో భీముడు. పొరపాటు అయిపోయింది అత్త. సిగ్గు పడకుండా తినండి అనబోయి అలా అనేసాను. సిగ్గు పడకుండా తినండి బాబు, తినండి.